సో ఈ లోకానుసారంగా అంత జ్ఞానం ఉండి కూడా, అంత నాలెడ్జ్ ఉండి కూడా, అంత వీళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉండి కూడా 1, 2, 3 ఇయర్స్లో ఏమవుతున్నారంటే డివైడ్ అయిపోతున్నారు. ఎందుకు? దేవుడు లేడు వాళ్ళ మధ్యలో. వివాహం అనేది దేవుడు నాకేం బయలుపరిచిందంటే, వివాహం అనేది ఎందుకు అన్ని విషయంలో ఘనమైనదంటే, ఎవరైతే హస్బెండ్ వైఫ్ ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుకుంటా, దేవుని చిత్తానుసారంగా ఓర్పుతో, సహనంతో, ప్రేమతో దేవుని ప్రేమించుకుంటూ ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ఉంటారో అందు నిమిత్తమే దేవుడు వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది. ఇప్పుడు స్టిల్ ఎంతోమంది మ్యారేజ్ చేసుకున్నారు, స్టిల్ ఇప్పటికి ఉంటారు చాలామంది. కానీ ఇద్దరు కలిసి ప్రార్థించరు, ఇద్దరు కలిసి ఉపవాసం ఉండరు, ఇద్దరు కలిసి కన్నీటి ప్రార్థన చేయరు, ఇద్దరు కలిసి దేవుని పరిచర్య చేయరు. పరిచర్య చేసిన ప్రేమ ఉండదు, ఒకరంటే ఒకరికి పడదు. ఏదో బైబిల్ చదివినంతసేపే పేషెన్స్, ఓర్పు, హంబుల్. ప్రార్థన చేసినప్పుడే ప్రేమ, హంబుల్, కైండ్నెస్. దాని తర్వాత సేమ్ యథావిధి రొటీన్ లైఫ్. సో ఏంటిదంటే ఎవరైతే ఇద్దరు భర్త భార్య ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు నూతనమైన కార్యాలు, భయంకరమైన కార్యాలు జరుగుతాయి. సో ఎవరైతే యంగ్ పీపుల్, దోస్ హూ ఆర్ సర్చింగ్ ఫర్ మ్యాచెస్, దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మ్యారేజ్, ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకో స్టడీ చూడండి, స్టడీ, జాబ్ చూసుకోండి. కానీ దాంతోపాటు దానికంటే ముఖ్యంగా ఆ అబ్బాయి ప్రేయర్లు ఉంటాడా, బైబిల్ స్టడీ చేస్తాడా, ఉపవాసం ఉంటాడా, దేవుడు అంటే భయం ఉన్నదా, తగ్గించుకుంటాడా, ఓర్పు ఉన్నదా, ఇవన్నీ చూసుకోవాలి. నువ్వు ప్రతిదీ ప్రేర్ చేసుకోవాలి. దేవా నేను పలానా అబ్బాయిని నేను ఎవరిని చేసుకోవాలి. ఒక బుక్ తీసుకొని రాసుకోండి. దేవా నాకు పలానా ఈ హైట్ ఉండాలి, దేవుళ్ళ ఈ విధంగా ఉండాలి, తగ్గించుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఓర్పు ఉండాలి. దేవా నన్ను ఈ విధంగా చూసుకోవాలి, నా కుటుంబాన్ని ఈ విధంగా చూసుకోవాలి, మేమిద్దరం కలిసి నీ పరిచర్య ఈ విధంగా చేయాలి, మేమిద్దరం కలిసి సేవకులకు ప్రతి నెల ఇట్లా కానుకలు ఇవ్వాలి, నీ రాజ్యాన్ని, నీ నీతిని కట్టాలని ఎవరినైతే నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు వాళ్ళ నిమిత్తమే నువ్వు ప్రార్థించుకోవాలి, దేవుల్లో సమయం గడపాలి. ఈ సమయం కనుక నువ్వు గడపలేక, నాకు నాలెడ్జ్ ఉన్నది, నాకు స్టడీ ఉన్నది, నాకు మా రిలేషన్ ఉన్నది, నాకు అన్నీ ఉన్నాయి, సో నేను వాళ్ళని చేసుకుంటా, మంచిగా ఉన్నాడు అన్నీ ఉంటాయి. కానీ లాస్ట్కు 2-3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే దేవుడు మీ మధ్యలో లేక దుష్టుడు మీ మధ్యలోకి వచ్చి మీ కోపాలను వీటిని అన్నిటి పెట్టి ఇప్పటికే చాలా మందిని చూస్తున్నాం. డైవర్స్ ఇయ్యలేక ఏం చేయాలో అర్థం కాక దేవుని యొద్ద భయంకరమైన మొర పెట్టేటోళ్ళని చాలా మందిని చూస్తున్నాం. సో దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మ్యారేజ్ ప్రేయర్ చేసుకొని ఒక పెన్ను, బుక్ తీసుకొని దేవుని సన్నిధిలో గడపండి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ మీరు మీ తల్లిదండ్రులతో ఉన్నది వేరు, మ్యారేజ్ అయిన తర్వాత మీ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. ఇన్ని డేస్ మీ మమ్మీ, మీ డాడీ వీళ్ళతో ఉంటారు, కానీ మ్యారేజ్ అయిన తర్వాత చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా డిఫరెంట్. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా నువ్వు ఆయనతోనే షేర్ చేసుకోవాలి, ఆయనతోనే ఉండాలి. సో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన పరుణ్ణి, దేవుని చిత్తానుసారంగా ఉన్నోని మ్యారేజ్ చేసుకుంటావో భయంకరంగా నూతనమైన కార్యాలు ప్రతి దాంట్లో ఫలించే కృప దేవుడు కంపల్సరీ చూపిస్తాడు. సో ప్రతి ఒక్కరు యంగ్ పీపుల్, అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేయర్ చేసుకోండి. అందంగా ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయని ప్రేయర్ చేసుకుంటే చాలా మోసపోతారు. సో ప్రతి ఒక్కరు ప్రేయర్ చేసుకొని ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసుకొని దేవుడు కంపల్సరీ బయలుపరుస్తాడు. మీరు కనిపెట్టి ప్రార్థించినప్పుడు మీకు తెలిసిన అపోస్తులను, ప్రాఫిట్స్ని పాస్టర్ దగ్గరికి పోయి సజెషన్స్ అడిగినప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా కూడా మాట్లాడతాడు. సో ప్రార్థన చేసి, సో మ్యారేజ్ విషయంలో కంపల్సరీ ఈ జనరేషన్ మాత్రం భయంకరమైన కార్యాలు, సూచక క్రియలు దేవుడు జరిగించాలనుకుంటాడు. ఎందుకంటే అప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లు ఉన్నప్పుడు ఏమో ఏంటిదంటే దేవుని వాయిస్ అరుదుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటిదంటే దేవుడు ఏమంటాడంటే ఆయన ఆత్మనట ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాడట. హల్లెలూయా. సో నువ్వు భయంకరమైన కార్యాలు, సూచక క్రియలు, ఏజ్ లేదు, కలర్ లేదు, ఏది లేదు, దేవుని ఆత్మ మీదికి వచ్చిందంటే భయంకరమైన నూతనమైన ఏ మనుషుడు ఊహించుకొని కార్యాలు దేవుడు మన ద్వారా, అందరి ద్వారా కంపల్సరీ జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు, మనుషుడు పక్షపాతి కానీ దేవుడు పక్షపాతి కాదు. దేవుడు నిన్ను, నన్ను, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. గాడ్ కెన్ యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బికాజ్ ఈజ్ నాట్ ఏ పార్షల్ గాడ్. హల్లెలూయా. సో ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు మీరు కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మీకు సరి అయిన వ్యక్తిని, సరి అయిన అమ్మాయిని కంపల్సరీ పంపిస్తాడు. సో ఒకవేళ మ్యారేజ్ వచ్చినా కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవా నీ చిత్తంలో ఉన్నదా, ఆ అబ్బాయిని నేను చేసుకోవాలా, ఈ అమ్మాయిని నేను చేసుకోవాలా నువ్వు అడిగినప్పుడు దేవుడు కంపల్సరీ నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. సో ఒక పెన్ను, ఒక బుక్ తీసుకొని దేవా నాకు పలానా హైట్, పలానా కలర్, పలానా ఎవ్రీథింగ్ ప్రతిదీ రాసుకోవాలి. ప్రతిదీ
ప్రతిదీ రాసుకున్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. కొంతమంది ఎట్లా అంటే ఇంత ఘోరంగా ఉంటుందా, ఇంత ఇంత డెప్త్కి వెళ్ళాలంటే, మరి అప్పుడు అయిన తర్వాత నేను ఈ విధంగా అడుక్కుంటే, ఈ విధంగా తెలుసుకుంటే నాకు మంచిగా ఉండని అప్పుడు బాధపడతారు. సో ఇప్పుడే దేవా ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకునే గుణాన్ని, ప్రేమను, ప్రతి దాన్ని ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద ఏది వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా మొదటిగా నీ మీద ఆధారపడే గుణమున్న వ్యక్తిని, గుణమున్న అమ్మాయిని మాత్రమే నాకు దయచే దేవా. నీ నీతిని, నీ రాజ్యాన్ని మొదటిగా వెతికే అబ్బాయిని, అమ్మాయిని నాకు దయచే దేవా. నువ్వు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కంపల్సరీ బయలుపరుస్తాడు. దేవుడు ఈ మాటలను నీ వెనుకలో నా వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.